చింతపండు పులిహోర ఎలా కలుపుకోవాలో చూపిస్తా అండి. దానికోసం మనము ముందుగా ఇలా అన్నం వండుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు ఆయిల్ వేసి అన్నం వండుకొని పెట్టుకొని దీన్ని ఒక బౌల్లో కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇలా అన్నం అంతా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో వేరుశనగపప్పు, వేరుశనగపప్పు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఏవైనా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేరుశనగ పప్పులు ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు దీన్ని అన్నంలో కలుపుకోవాలి. చూసుకుంటూ ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇది నిన్న వీడియో తీసి అప్లోడ్ చేశాను, ఈరోజు అప్లోడ్ చేశాను మార్నింగ్, చూడండి. దీన్ని ఇందులో కలుపుకోవాలి. మనకు ఎంత అవసరం ఉంటే అంత కలుపుకోవాలి. కొంచెం పుల్లగా తినేవాళ్ళు ఎక్కువ కలుపుకోవచ్చు, ఇష్టం అండి, మనకు టేస్ట్ని బట్టి కలుపుకోవచ్చు. ఇందులో మిరియాల పౌడర్ వేసుకోవాలి. అండ్ మెంతి జీలకర్ర పౌడర్ వేయించింది వేసుకుంటే దీంతో టేస్ట్ వస్తుందండి. వేయించింది వేసుకోవాలి. జీలకర్ర అండ్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.